జగన్ అక్రమాస్తుల కేసులో ఏటూ నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. సీబీఐ కోర్టు అనుమతితో నిన్న రాత్రి తిరుమల చేరుకున్న ఆయన ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. 2014లోపు తమపై ఉన్న కేసులన్నీ తొలగిపోవాలని దేవుణ్ణి ప్రార్థించారన్నారు. 2014లో జరగనున్న ఎన్నికల్లో జగన్ పార్టీ అధికారం చేపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నార్కో అనాలిసిస్ పరీక్షలు చట్టసమ్మతం కాదని, వాటిని తాము వ్యతిరేకిస్తున్నామని విజయసాయిరెడ్డి చెప్పారు. భగవంతుణ్ణి ఈ మనసారా నా కోసం మాత్రమే కాకుండా మా జగన్ గారి కోసం ఈ కేసుల నుంచి అన్నిటి నుంచి విజయవంతంగా త్వరితగతంగా బయటపడాలని చెప్పేసి ఆయన ఈ రాష్ట్ర ప్రజలకి మరింత సేవ చేయాలనని, ఈ రాష్ట్రమంతా కూడా ఆంధ్ర రాష్ట్రమంతా కూడా ఒకే నియోజకవర్గంగా పరిగణించి దాంట్లో 3/2 మెజారిటీతో వచ్చే ఎలక్షన్స్లో ఆయన విజయవంతంగా వచ్చి ఈ ప్రజలకి కలకాలం సేవ చేయాలని మనసారా కోరుకుంటున్నాను.